అన్నా ఇక్కడేం చేస్తున్నారన్నా? కనబట్లా పేకాట ఆడుతున్నాం. నువ్వు కూడా చెయ్యి, ఎందుకు కంగారు? అవును, మీరు ఇక్కడ పేకాడుతూ ఉండండి. మీరు అక్కడికి వచ్చి చూడండి, గుడిబావులో పందులు మేపే పిల్లలు స్నానం చేస్తున్నారు. వాళ్ళెల్లారా లోపలికి వచ్చారా? వాళ్ళకి ఇదే పని అయిపోయిందే. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. అసలు బావిలో దూకి అలర్ట్ చేయడం ఏం పని? అదే పోయిన వారమే పంచాయతీలో తీర్పైంది కదా, బావి దగ్గరికి ఎవరు రాకూడదని. ఇంతకు ముందు వచ్చినప్పుడే కట్టేసి ఉండాల్సింది, వదిలేశారు. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు.
తిమ్మరాజు వచ్చాడు. అయ్యా అతిమ్మ నమస్కారం అయ్యా. అయ్యా విన్నారా అయ్యా? విన్నాను. ఒకే ఊర్లో ఉండి ఒకే చోట పెరిగి కంగారు పడకు ఎంత తిమ్మరాజు. దారుణం చేశారు వాళ్ళ సంగతి చూసారయ్యా? నేను చూసుకుంటా. ఊరు మొత్తం ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారయ్యా. రా. మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదయ్యా. అయ్యా ఏంటయ్యా ఇక్కడ ఆపారు? కాదు తిమ్మరాజు, సమస్య కొంచెం పెద్దదైంది. పోను పోను ఇంకా పెద్దదవుతుందేమో. అందువల్ల మనం కాస్త వివరంగా మాట్లాడుకునే నిర్ణయం తీసుకుందామని. ఇక మీద నిర్ణయం తీసుకోవడానికి ఏముందయ్యా? ఏముంది, రండయ్యా వెళ్దాం. తలుచుకున్న కొద్దీ గుండె పగిలిపోయేలా ఉందయ్యా. చిన్న పిల్లల్ని రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారయ్యా రాక్షసులు. అయ్యా ఇంత జరిగాక ఇక్కడ ఉండకూడదయ్యా. అక్కడ ఊరు మొత్తం బాధపడుతుంది. మీరు ఏం చేయాలో చెప్పడయ్యా, నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. వెనకెళ్ళు, మాట్లాడుకుంటున్నాం కదా. కాదు తిమ్మ, మేమన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. ఆ? నువ్వేం చేయమంటావో చెప్పు. నేనే చెప్పనయ్యా. నలుగురు మతం పుట్టిన ముసలోడు రాళ్ళు తీసుకొని చిన్న పిల్లల్ని కొట్టి చంపారయ్యా. నా కొడుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికొచ్చి మాటామంతి లేకుండా గడగడ ఉడుకుతూ కూర్చున్నాడయ్యా. వాళ్ళెవరు తప్పించుకోవడానికి వీల్లేదయ్యా. వాళ్ళని ఉరికంబం ఎక్కించాలి. ఉరికంబం. అయ్యా మీరు ఏం చెప్పినా సరే నేను నా కొడుకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాం. నువ్వు చెప్పేది వింటుంటే నాకే గుండాగిపోయేలా ఉందయ్యా. ఎంత పెద్ద పార్టీ, ఎంతో మంది నాయకులు, ఎన్నో చోట్ల పోరాటాలు చేసినా కూడా ఈ కులపిచ్చి పట్టినోళ్ళు ఇంకా ఇలా చేస్తున్నారని వింటుంటే నాకే అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది తిమ్మరాజు. రే మున్స్వామి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నావా? ఫోన్ చేసి అడిగానన్నా. పరిస్థితి చాలా దారుణంగా ఉందట. అక్కడ ఊరు మొత్తాన్ని నిలబెట్టారు. ఇప్పుడు పోలీసు వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ అది ఇది చేశామంటే పెద్ద కలవరం జరిగేలా ఉంది. మనం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నా. అన్నా ఏంటన్నా, తప్పు చేసిన హంతకుల్ని పట్టుకోవటానికి ఊరంతా ఎందుకు ఒకటిగా చేరుతుంది? న్యాయంగా మాట్లాడండి. ఏమయ్యా, నువ్వు చెప్పావని ఆ ఊళ్ళో నలుగురిని వెతిక్కని పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావనుకో, ఊరు మొత్తం పరువు సమస్యను వస్తుంది. ఏం చేయమంటావు? అయ్యా ఎలాగయ్యా? నలుగురు కులపిచ్చి 400 కుటుంబాల పరువు సమస్య ఎలా అవుతుందయ్యా? నాకేం అర్థం కావట్లేదయ్యా. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అది కాకుండా మన పార్టీకి ఇది అస్సలు పడదు. ఇవన్నీ వేర్లతో పీకేయాలని కదా మనం పదవికొచ్చాం. మళ్ళీ అధికారంలోకి రావాలని పోరాడుతున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పావని ఏదో ఒకటి చేసావనుకో, ప్రతిపక్షముడు లోపలికి దూరి గోల చేశారంటే ఏం చేస్తావు? అయ్యా మీరేదేదో మాట్లాడుతున్నారయ్యా, నాకు మతిపోతోంది. కానీ ఒకటయ్యా, మా ఊరు జనాలు నన్ను మన పార్టీని నమ్ముందయ్యా. అది మాత్రమే చెప్పగలను. ఏంటన్నా వాడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చెప్పింది చెప్తున్నావు. ఏదైనా చెయ్యి అంటున్నావే, మన దగ్గర ఏముంది చేయటానికి? పదవి లేదు, పవరు లేదు. ఊరికే ఏదో చెయ్యి అంటే. అవును తిమ్మరాజు, ఇప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కంటే మీ 40 కుటుంబాల్ని కాపాడుకోవడమే ముఖ్యం. ఏంటి, దానికి ముందు నువ్వు పార్టీలో పెద్ద పదవికి రావాలి. ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పి అన్న ఇంకేదైనా ఒకటి చేశాడనుకో, ఆ కోపంలో వాళ్ళు నిన్నేమైనా చేస్తే అది మా నాన్న తట్టుకోగలరా చెప్పు? ఏంటి మౌనంగా ఉన్నారు? ఏదో ఒక నిర్ణయం తీసుకో. ఏమయ్యా తిమ్మరాజు? ఇప్పుడే వస్తానయ్యా. సరే సరే వెళ్ళరా. తిమ్మరాజు, మేమంతా నీతోనే ఉన్నాం. చెప్పయ్యా చెప్పు, ఏం జరిగిందో నాతో చెప్పయ్యా, నాతో చెప్పు. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడ స్నానం చేసావురా? ఎక్కడికి వెళ్ళి స్నానం చేసావు? చెప్పరా, చెప్పు. చెప్పరా రఘువీరా. అయ్యా ఎక్కడికి వెళ్ళి స్నానం చేసావు? చెప్పరా చెప్పరా అయ్యా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళి స్నానం చేసావు? చెప్పరా ఎక్కడికి వెళ్ళి స్నానం చేసావురా? చెప్పరా నాతో చెప్పరా, నేను చూసుకుంటా. నాతో చెప్పరా నాయనా, చెప్పరా. ఎవర్రా నిన్ను కొట్టింది? చెప్పరా.
ఏముంది స్వామి అన్నా. మనం తప్పుగా మాట్లాడామా ఏంటి? లేదన్నా, పరిస్థితి చేయి దాటిపోకూడదని అది చూస్తున్నాను. కరెక్టేనా? రేపు మన నియోజకవర్గాన్ని రిజర్వ్ చేశారంటే మనకున్నది తిమ్మరాజే కదా. ఆ. వాడి పేరు చెప్పుకొని ఊళ్ళోకి వెళ్ళి ఎలా అది ఓట్లాడగలం? ఏమంటున్నారన్నా, ఆ నియోజకవర్గాన్ని రిజర్వ్ చేస్తారా? ఒకవేళ రిజర్వ్డ్ గా చేస్తే మనం ఏం చెయ్యాలని ఆలోచించాలి. వాడేం ఆలోచిస్తున్నాడో ఏంటో. కాకి జీవించు విధానం చూసి మనిషి జీవించుతాడు. అన్నదమ్ముల్ని ప్రేమించాలని చిన్నవాళ్ళకి చెప్తాడు. భగవద్గీత సారం కోసం ఎంతగానో వెతుకుతాడు. రేపు రాబోయే రోజు మనదని పేద ప్రజలకి చెప్తాడు. పేద ప్రజలకి చెప్తాడు. బావా ఇలా చూడు. ఎందుకు బావా ఇప్పుడు ఏడుస్తున్నావు? అన్నిటికీ సాక్ష్యంగా మన బిడ్డ ఇప్పుడు రక్తం అడుగులో ఉన్నాడు. మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం కదమ్మా. బావా వదిలే బావా, మన టైం బాగాలేదు. టైం ఆ? రేపు మన అబ్బాయి లేచి వాళ్ళంతా ఎక్కడ అడిగితే ఏం సమాధానం చెప్తాం? ఇక్కడ పేదవాళ్ళకి కోపం రావాలంటే, ఆవేశం రావాలంటే అర్హత ఉండాలన్నప్పుడు నువ్వు నేనేం చేయగలం? ప్రాణం దేశానికి, దేహం మట్టికి పనికొచ్చే ఆ రోజు కోసం శత్రువును గెలిచే ఆ తరుణాన్ని వేచి చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. మీరా కనిపించట్లేదమ్మా? ఎక్కడమ్మా బిడ్డ? మీరా నాయనా, మీరా, ఏయ్, మీరా, అయ్యా, రఘువీరా, అయ్యా, అయ్యా. చిన్న కుర్రాడు బాగానే తీశాడు. అన్న నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం అన్న. ఇప్పేరా వాడిని, పో ఇప్పేరా వాడిని. మీ డ్రెస్ ఎక్కడా? ఏయ్ ఆ లొంగిపో. ఎంత ఇచ్చారు? కట్టుకో కట్టుకో. వీడియోకి ఎంత ఇచ్చారని అడిగాను. 50,000. ఉమ్? 50,000 అన్నా.
50,000 నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడినిరా. వెళ్ళు. రేయ్ ఆగు ఆగురా రేయ్ రేయ్ అన్న 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 ఛీ, పోరా. అన్న 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 నన్ను క్షమించన్నా, ఏదో తెలియక చేసేసానన్నా. ఏంటి తెలియక చేసావా? అవునన్నా. ఆ? అన్న అన్న తెలియక చేసావు కదా? అన్న నీలాంటోడిని కుక్కలతో కుక్కలా కట్టి పెంచుండాలి. వదిలేసానుగా. ఊళ్ళో గడ్డి మేసావా? ఆ? అన్న అన్న ఇంకా వెళ్తావా? వెళ్ళనన్నా. వెళ్తావా? వెళ్ళను. ఇకపై వెళ్తావా? వెళ్ళనన్నా. పోతావా నువ్వు? ఆ? పోతావా? పోతావా? వెళ్ళు. లోపలికి వెళ్ళు. 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 అనుకునే నా కొడక. వీడియో తీస్తావా నువ్వు? లోపలికి వెళ్ళు. చచ్చిపోతాడా? ఇంత ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి వీడికి అన్నం పెట్టి పెంచాను. ఎలా వీడి బుద్ధి మారింది? ఆ? రే, నాతో ఉండాలంటే అందరూ నేను చెప్పినట్టే వినాలి. అదో తెలిసి పోటుగాళ్ళు ఆలోచించి కష్టపడకండి. హాస్పిటల్ తీసుకెళ్ళు. హృదయాన్ని పీకి లాగేసిన తర్వాత కూడా చూడండి, బరువైన శరీరాన్ని మోసుకుని ఆ పంది అడవిలోకి ఎలా పరిగెత్తుతుందో. బాణంతో దాన్ని తరిమేసిన కొన్ని మందార పువ్వులే తుంచుకొని తన హృదయమున్న చోట పెట్టి అది ఇంకా వేగంగా పరిగెత్తింది.